వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నాటకం అంటే కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, నాటకం ద్వారా సమాజంలో మార్పు రావాలని. పునర్మరణములు లేవు, భక్తి మోక్షములు లేవు, నరక స్వర్గములు లేవు, భవబంధములు లేవు, జీవ నిర్జీవములు లేవు, ముక్తి లేదు, విముక్తి లేదు. ఒక్క నీ మనోహర ముగ్ధ మాయ మర్మ తంత్ర శబ్ద పుష్పగంధముల రక్తి తప్ప. జనపదం అనే సంస్థ స్థాపించి 40 సంవత్సరాలుగా నాటకం వేయటం అనేది చాలా ఆసక్తిగా అనిపించింది. మా అమ్మగారు ఆ ఊళ్ళో ఉన్న ఆ చుట్టుపక్కల ఇళ్ళు అందరూ వచ్చి మా అమ్మ దగ్గర కూర్చొని కథలు చెప్పించుకునేవాళ్ళు, పాటలు పాడి. నేను అనుకుంటాం ఇది ప్రాథమిక బీజం. దానికి ఉద్యమంగా 40 సంవత్సరాల నుంచి మీరు నడపటం వెనక ఉన్న పర్పస్ ఏంటి? ఒక తెలంగాణలో ఒక ట్రైబల్ గ్రామంలో పుట్టడం, పోయిట్గా ఆర్టిస్ట్గా ఎదగటానికి పీటలు, అద్భుతమైన కథలు, రాత్రంతా లెఫ్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ భయంకరంగా ఒక 10-15 ఏళ్ళు నా యవ్వనాన్ని రక్తం తాగినట్టుగా. కమ్యూనిస్టుల వల్ల సాహిత్యానికి, కళలకు ఎంత మేరకు నష్టం జరిగింది. ఇంటికి వచ్చి మా ఆవిడతోటి కూర్చొని ఆల్మోస్ట్ నైట్ అంతా లిటరల్గా ఏడవటం జరిగింది. కళ ఎప్పుడు అయితే ప్రచారానికి ముందు మొదలవుతుందో 100% కళ చచ్చిపోతుంది. ఆ పోటీ తత్వం ఏదైతే ఉందో, ఆ పోటీల నుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు ఏదో పోవాలా, కట్ చేస్తే అన్నపూర్ణ స్టూడియో దగ్గర, రామానాయుడు స్టూడియో దగ్గర. దే డోంట్ నో బేసిక్స్ ఆఫ్ ది యాక్టింగ్. నాటకం అంటే కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అది ఒక రాజకీయ చర్య అని నమ్మి, నాటకం ద్వారా సమాజంలో మార్పు రావాలని విశ్వసించి 40 సంవత్సరాలుగా జనపదం అనే సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా నాటక ప్రదర్శనలు ఇస్తూ, ప్రయోగాలు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దెంచినాల శ్రీనివాస్ గారితో ఈరోజు మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు మిమ్మల్ని నేను ఏమని సంబోధించాలి? నాటకకర్తనాలా, లేకుంటే నటుడనాలా, లేకుంటే దర్శకుడనాలా? ఇలా అట్లా కొంతమంది ఆర్టిస్టుని మనం ప్రత్యేకించి ఒక దాన్ని కట్టేయలేము. ఓకే. షేక్స్పియర్ నాటకాలు రాశాడు, యాక్ట్ చేశాడు, పోయిట్రీ రాశాడు, బ్రెక్ట్ రాశాడు. ఓకే. అట్లా సో రెండు సమానం. ఆల్ ఇన్. నాట్ ఆల్, బట్ ఐఎమ్ రైటింగ్ పోయిట్రీ, ఐఎమ్ డైరెక్టింగ్ ప్లేస్, ఐఎమ్ యాక్టింగ్ ఆల్సో. ఓకే. నాకు ఆసక్తి కలిగింది ఎందుకంటే మీతో ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఒకటి చెప్తానండి. సీరియస్లీ 40 సంవత్సరాల నుంచి జనపదం అనే సంస్థ స్థాపించి 40 సంవత్సరాలుగా నాటకం వేయటం అనేది చాలా ఆసక్తిగా అనిపించింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు నాటకాలు చూశాను, చిన్న చిన్న నాటికలు వేశాను. అప్పట్లో మాకు ప్రకాశం జిల్లా అంటే ఆంధ్రాలో పద్య నాటకాలు బాగా గుర్తింపు ఉండేవి. హరిశ్చంద్ర, చింతామణి ఇటువంటివి బాగా గుర్తింపు ఉండేవి. పల్లెటూరులో మామూలు ఊళ్ళో వ్యవసాయదారులు ఆ సమ్మర్లో నాటకాలు వేసేవాళ్ళు, మామూలుగా సాంఘిక నాటకాలు వేసేవాళ్ళు. ఇవన్నీ మామూలుగా సరదాగా వేసుకునేవి. కానీ దానికి ఉద్యమంగా 40 సంవత్సరాల నుంచి మీరు నడపటం వెనక ఉన్న పర్పస్ ఏంటి? పర్పస్ నాకు సంబంధించి ఫస్ట్ నా జర్నీ పోయిట్రీ తోటి స్టార్ట్ అయింది. అది కూడా నాటకం కూడా దగ్గరలో ఒక 2-3 సంవత్సరాల అటు ఇటుతోటి నాటకం కూడా పరిషత్తు నాటకంతో స్టార్ట్ అయింది. ఓకే. కవిత్వం ఎట్లయితే రొమాంటిక్ పోయిట్రీ తోటి స్టార్ట్ చేస్తారు, కవిత్వం నేను కూడా నా విరహ బాధ నుంచి తోటి స్టార్ట్ చేసి స్లోగా ఈ స్టేజ్కి రావటము. నాటకం కూడా పరిషత్తు నాటకములు చూస్తూ, పరిషత్తు నాటకాలు వేస్తూ, ఆ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి అక్కడి నుంచి బయటపడుతూ, ఇక్కడ నాటకం ఇక నేర్చుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు అని ప్రూవ్ అయిన తర్వాత 94లో పద్మభూషణ్ హబీబ్ తన్వీర్ దగ్గరికి వెళ్ళటము, ఆయనతోటి 1 సంవత్సరం పనిచేయటము,
అప్పటికి ఇంకా దాహం తీరక, అంటే ఆయన ఫిలాసఫీ తెలుసుకున్నాక మళ్ళీ ఇంకొక సంవత్సరం భారతదేశం అంతా తిరుగుతూ మేజర్ డైరెక్టర్స్ నలుగురు, ప్రసన్న, బాదల్ సర్కారు, బివి కారంత్, పనిక్కరు, ఇట్లా పనిచేసిన తర్వాత నాకు నిజంగా జ్ఞానోదయం అయింది. ఓకే. నిజం మాట్లాడితే ఖమ్మంలో పుట్టడము, ఖమ్మం జిల్లాలో పుట్టడము, ఒక తెలంగాణలో ఒక ట్రైబల్ గ్రామంలో పుట్టడము, ఆర్టిజాన్ కమ్యూనిటీ అయినటువంటి విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీలో పుట్టడము, ఇవన్నీ పోయిట్గా ఆర్టిస్ట్గా ఎదగటానికి నాకు ప్రాథమిక బీజాలు వేసినాయి. మనకి మా ఊరు లంబాడి తండ. ఓకే. మా నాన్నగారు కార్పెంటర్. వాళ్లకు చేసే వ్యవసాయ పనిముట్లతో పాటు వాళ్లకు చెందిన పండగలకు సంబంధించిన అవసరం, బతుకమ్మకు వాళ్ళు చిన్న చిన్న వుడెన్ బొమ్మలు, పీటలు, వాళ్ళ డప్పు డ్యాన్సులు, అట్లాగే తక్కిన శూద్ర కమ్యూనిటీస్ కూడా. ఉదాహరణకి ఎవ్రీ ఇయర్ మా ఊర్లో గొల్లమల్లయ్య మందెచ్చుల కథ అని చెప్పించేవాడు. ముగ్గురే కళాకారులు, అద్భుతమైన కథలు రాత్రంతా. నేను ఆల్మోస్ట్ నాకు గుర్తు ఎరిగిన, నాకు జ్ఞాపకం ఉన్న దగ్గర నుంచి మా ఊర్లో పాటలు, ఆటలు, ప్రదర్శనలు, అదొక అద్భుతమైన జీవితం. ఇప్పటి జనరేషన్ కోల్పోయి ఇంకొక 100 జనరేషన్లు వచ్చే జనరేషన్ కూడా చూడని జీవితం. అవి అన్కాన్షియస్గానే లోపల ఫిక్స్ అయిపోయినాయి. కాక మా నాన్న కొలిమి కొట్టమంటాం మేము. ఆయనకు ఆల్మోస్ట్ 50 feet ఇంటూ 50, ఎక్కడ 50, 70 into 70 feet కొట్టం ఉండేది. అక్కడ పనిచేస్తూ చుట్టుపక్కల గ్రామాల రైతులు అక్కడికి రావటం. ఈయన పని గ్యాప్ మధ్యలో ఫోక్ స్టోరీస్ చెప్పేవాడు. కొన్ని వందల కథలు విన్నా నేను. మా అమ్మగారు ఆ ఊళ్ళో ఉన్న ఆ చుట్టుపక్కల ఇళ్ళు అందరూ వచ్చి మా అమ్మ దగ్గర కూర్చొని కథలు చెప్పించుకునేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. నేను అనుకుంటాం ఇది ప్రాథమిక బీజం. అక్కడి నుంచి నేను ప్రయాణం చేసి 10th class గార్లా, సిపిఎం ఇన్ఫ్లుయెన్సెస్, ఎస్ఎఫ్ఐ ఇన్ఫ్లుయెన్సెస్, గార్ల నుంచి ఖమ్మం పోయి పీడిఎస్యు, మీకు తెలిసిందే, స్టూడెంట్ వింగ్, నక్సలైట్ వింగ్, ఆ ఇన్ఫ్లుయెన్సెస్, లెఫ్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ భయంకరంగా ఒక 10-15 ఏళ్ళు నా యవ్వనాన్ని రక్తం తాగినట్టు తాగినాయి. ఎన్కౌంటర్ల మీద కవిత్వం రాయటం ఇదంతా జరిగి 87-80లో హైదరాబాద్ వచ్చినాక స్లోగా ఈ లెఫ్ట్ వల్ల, కమ్యూనిస్టుల వల్ల సాహిత్యానికి, కళలకు ఎంత మేరకు నష్టం జరిగింది అని తెలుసుకోవడానికి 10-15 ఏళ్ళు పట్టింది నాకు. అప్పుడు నేను రియలైజ్ అయ్యి నాటకం ఇట్లా కాదు, అసలు నాటకం సంపూర్ణ నాటకం అంటే కాంటెంట్ను మాత్రమే నమ్మి క్రాఫ్ట్ను నెగ్లెక్ట్ చేయటం మూలాన ఇక్కడ సినిమా లేదు, నాటకం లేదు, చాలా ఆర్ట్ ఫామ్స్, నవల అక్కడక్కడ ఉంది. ఈ తెలుగులో మళ్ళీ మనకు రాయలసీమతో పోల్చుకుంటే తెలంగాణలో నవల. సో ఇక్కడ రవీంద్ర భారతిలో కేంద్ర సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఒక 8 రోజులు కంటిన్యూ ఫెస్టివల్ చేశారు. నేను మీతోటి మాట్లాడుతున్నది 89, సుమారు 30 సంవత్సరాలు. ఆ 8 రోజులు కూడా భారతదేశంలో స్టాల్వార్డ్స్ ఒక్కొక్కళ్ళు ఆధునిక నాటక రంగాన్ని తమ శైలిలో తమ సిగ్నేచర్ వేసి అప్పటికే భారతదేశం అంతా కొంతమంది, ప్రపంచం అంతా కొంతమంది తిరుగుతున్న వాళ్ళు. హబీబ్ తన్వీరు, రతన్ తియాము, బివి కారంత్, చంద్రశేఖర కంపారు, విజయ్ టెండూల్కర్. ఆ ఫెస్టివల్ చూసి ఇంటికి వచ్చి మా ఆవిడతోటి కూర్చొని ఆల్మోస్ట్ నైట్ అంతా లిటరల్గా ఏడవటం జరిగింది. అమ్మాయి పాపం స్టాఫ్ నర్స్, అంత డీప్గా ఇందులో ఆర్ట్లో లిటరేచర్లో లేని అమ్మాయి.
సో ఏంది అని ఫ్రెండ్స్ చుట్టాలు ఎంత రావడం, నాయి 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. 10 సంవత్సరాలు పరిషత్ నాటకాలు వేస్తున్నాను నేను భూమి మీదకి వచ్చింది ఎందుకు కాదు అని ఆ ఫెస్టివల్లో హబీబ్ తన్వీరు భారతదేశంలో మొదటి భారతీయ నాటకాన్ని సృష్టించిన వాడు. ఓకే. అంటే మనకు సంస్కృత నాటకం తర్వాత 1950s అంటే ఇటు పక్క మళ్ళీ మనకు ఫోకు, ట్రైబల్, ఇటు సంస్కృత థియేటర్ ఒక పక్క ఉంది. ఆధునిక నాటకము 1950s 2 పాయలుగా మొదలైంది. ఒకటేమో ఇబ్రహీం అల్కాజీ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్డ్, హబీబ్ తన్వీరు లండన్ వెళ్ళి రాయల్ అకాడమీ డ్రామాటిక్ ఆర్ట్స్లో 4 years 5 years కోర్సులో చేరి 1 year చేసిన తర్వాత దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఇండియన్ థియేటర్ అని చెప్పి హీ లెఫ్ట్ ది ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్, వెరీ రేర్లీ పీపుల్ గెట్ అడ్మిషన్. అక్కడి నుంచి ఆయన వదిలేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు యూరోప్ అంతా తిరుగుతూ, ద్రాక్ష తోటల్లో పనిచేస్తూ, బార్ షాపులో ఆయన ఛత్తీస్గఢీ పాటలు పాడుతూ, ఆయన గురించి చదివినాక ఇంకొక కాంట్రిబ్యూషన్ నా మీద పనిచేసింది కూడా చెప్పాలి. అదే సంగీత నాటక అకాడమీ కాంటెంపరీ థియేటర్ డైరెక్టర్స్ అండ్ ప్లే రైట్స్ అని ఒక బుక్ వేసింది. సుమారు ఒక 25-30 మంది కాంటెంపరీ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. ఛత్తీస్గఢీ ఆదివాసులు ఇల్లిటరేట్ ఆయన లండన్ నుంచి వచ్చినాక చేసిన గొప్ప పని, ఛత్తీస్గఢ్ అడవుల్లోకి పోయి ఇల్లిటరేట్ ఆదివాసులను తీసుకొని వాళ్ళని ట్రైనప్ చేసి, కాళిదాసుడి అభిజ్ఞాన శాకుంతలము, షేక్స్పియర్ మిడ్సమ్మర్ నైట్ డ్రీము, నేను ఆయన ఇంటర్వ్యూ చదివి షాక్ అయినాను. వీళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కోర్స్ చేయమంటున్నారు నన్ను, నేను వీళ్ళ ఛత్తీస్గఢ్ యాక్టర్లతోటి ప్రపంచం తిరగటం ఏంది అని తెలిసిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ఆయనను కలవటము, ఆయనతోటి పనిచేసి మళ్ళీ ఇంకో సంవత్సరం దేశం అంతా తిరిగిన తర్వాత ఒక విజన్ ఏర్పడ్డది. అంటే పొలిటికల్ అనే దానికి నౌ ది టైమ్ హ్యాస్ చేంజ్డ్. ఒక బ్రాడ్ సెన్స్ ఆఫ్ పాలిటిక్స్, పర్సనల్ ఈజ్ పొలిటికల్ అని ఉమెన్ అన్నారు, క్యాస్ట్ ఈజ్ పొలిటికల్ అని దళితులు అన్నారు. సో ఆ రకంగా నేను పొలిటికల్ నాది. ఓకే. ఇక్కడ ఒక మాట మిమ్మల్ని అడగాలండి. మీరు ఇందాక అన్నారు ఒక 10 సంవత్సరాలు లెఫ్ట్ పాలిటిక్స్ నా రక్తాన్ని తాగేసే అన్నారు. అలాంటి అభిప్రాయానికి కారణం ఏంటి? ఇప్పుడు లెఫ్ట్ నుంచి మీరు బయటకు వచ్చారా? బయటకు వచ్చి ఆపోజిట్ రైటిస్ట్ నాటకాలు ఏమైనా వేస్తున్నారా? ప్రపంచంలో అదే కదా అజ్ఞానం. లెఫ్ట్ రైట్ ఉండవు కదా ప్రపంచంలో, చాలా ఉంటాయి. ఓకే. కొన్ని వేలు ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా ఫిలాసఫీలుగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, థియేటర్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. లైఫ్ ఈజ్ నాట్ వైట్ అండ్ బ్లాక్. ఇట్ అప్లైస్ టు ఆర్ట్ ఆల్సో. ఓకే. నేను లెఫ్ట్ నుంచి బయటికి వచ్చాను అనడానికి మొట్టమొదటి కారణం ఏంటి అని అంటే, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారానికి కళను వాడుకుంటారు. కళ ఎప్పుడు అయితే ప్రచారానికి ముందు మొదలవుతుందో 100% కళ చచ్చిపోతుంది. ఓకే. మీరు ప్రచారం చేస్తే, నేను విప్లవానికి వ్యతిరేకం ఏం కాదు, ఇప్పటికీ నేను విప్లవానికి వ్యతిరేకం కాదు. విప్లవం వచ్చి ప్రజలందరూ రాజ్యాధికారం చేయబడితే ముందుండి చచ్చిపోయేవాడినో బతికేవాడినో నేనే. ఎట్లొస్తుంది? ఎవరి ద్వారా వస్తుంది? ఉత్తర రాజ్యాధికారం వచ్చి ఏమవుతుంది? సిపిఐ సిపిఎంలు 17 ఏళ్ళు 18 ఏళ్ళు పాలించిన రాష్ట్రాల్లో ఇప్పటికీ దళితుల మీద, స్త్రీల మీద, శుద్ధుల మీద హింస జరుగుతూనే ఉండటం బట్టి ఏమవుతుంది? అందులో ఇండియన్, వాట్ ఐ మెంట్ ఫర్ లెఫ్ట్ ఈస్ ఇండియన్ సోకాల్డ్ కమిటీ. అందులో మార్పు కోసం మా రోజు ఎంకన్న లాంటి వాళ్ళు, వీరన్న లాంటి వాళ్ళు ముందుకు వచ్చి క్యాస్ట్ అండ్ లెఫ్ట్లో కలిపి చేసిన పోరాటాలు ఉన్నాయి. సో నేను అనేది ఆర్ట్కు సంబంధించి నా పోయిటరీ, నా థియేటరు, ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి కొన్ని ప్లేలు అట్లా వేశాను, కొంత పోయిటరీ అట్లా రాశాను. అది జరగకుండా రక్తం తాగడం అంటే
వాళ్ళేమో వచ్చి ఫిజికల్ నేను ఫిజికల్ కాదండి, నేను కూడా నా మెటాఫరికల్ ఎక్స్ప్రెస్ నాకు కూడా తెలుసు. వాళ్ళది ఏమీ మిస్టేక్ కాదు. ఓకే, ఇట్స్ మై ఇగ్నోరెన్స్ యువర్ ఇగ్నోరెన్స్. బికాస్ ఐ born in a tribal village Okay. and I traveled only in Khammam. So there are around only 4 Yes, to yes. 8 walls. ఖచ్చితంగా. ఇంకోటి, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక అగ్రవర్ణ భావజాలంతో ఉన్న నాటకాలు ఉన్నాయని చెప్పారన్నారు కదా. ఇప్పుడు మీరు మన అంబటి సురేంద్రరాజు గారు కలిసి ఈ మధ్యతరగతి అగ్రవర్ణ భావజాల పరిషత్ నాటకాన్ని బద్దలు కొట్టి ప్రత్యేకంగా ఒక జనపదం అనేదాన్ని సృష్టించి దీని ద్వారా మీరు ఏం సాధించాలనుకున్నారు అసలు? సాధించటం ఉండదు ఆర్ట్కి. ఇస్ ఎ వెరీ వల్గర్ క్వశ్చన్. మ్మ్. ఎన్జిఓలు మాత్రమే, అది కూడా రిపోర్ట్స్ కోసం రాసుకునే పదం అది. మ్మ్. ఎన్జిఓస్ మీకు ఒక 10 లక్షలు ఇస్తుంది కాబట్టి ఏం సాధించారు అంటే 25 గ్రామాల్లో ఇది చేశాము, అక్కడికి పోతే ఏముండదు. మ్మ్. సో ఆర్ట్కి ఎప్పుడు సాధించడం ఉండదు. ఆర్ట్ మిమ్మల్ని, మీ పంచేంద్రియాలని, మీ ఎమోషన్స్ని, మీ ఆలోచనల్ని, మీ అన్నిటి మీద పనిచేస్తుంది. అది దాన్ని మీరు తీసుకుంటే దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయితే మీ జీవితంలో అప్లై చేసుకుంటారు. మీరు ఇనుప చర్మం ధరించి ఉంటే షేక్స్పియర్ కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. ఇప్పుడు ఒకటండి, నేను సాధించారు అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక నాటకం వేస్తున్నాం, ఓకే, నాటకం వేసేటప్పుడు దానికి ఒక పర్పస్ అయితే ఉంటుంది కదా. నేను అద్భుతంగా నా సొంత తృప్తి కోసం వేస్తున్నానా, నా నాటకాన్ని చూసి జనాలు రంజింపజేయటం కోసం వేస్తున్నానా, లేకుంటే నా నాటకం ద్వారా ప్రపంచంలో కళ, సాహిత్యము, గొప్ప కవిత్వం అందరికీ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్వయం తృప్తి. ఎస్, ఏ ఆర్టిస్ట్ అయినా, గొప్ప ఆర్టిస్ట్, ఇప్పుడు మీరు పెయింటర్స్ని తీసుకోండి, మ్యూజిషియన్స్ తీసుకోండి, సింగర్స్ని తీసుకోండి, దే షుడ్ ఎంజాయ్ ఫస్ట్ వాట్ దే ఆర్ క్రియేటింగ్. ది సెకండరీ హౌ దే ఇన్ఫ్లుయెన్సెస్ ది ఆడియన్స్ ఆర్ రీడర్స్. ఎస్. సో అట్లా మీరు కాంటెంట్ ఫామ్కు సంబంధించి కనుక అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరేగింపు నాటకం వేశా బాదల్ సర్కార్. అంటే ఇవన్నీ పరిషత్తు నాటకంలో లేని నాటకాలే. పరిషత్తు నాటకం ఏం చేస్తుంది, ఒక మిడిల్ క్లాసు స్టోరీనో లేకపోతే పాత భావజాలాన్నో. పరిషత్తు అనే పదం, నేను చాలా మిత్రులకు కోపం వస్తుంది, ఆ పోటీ తత్వం ఏదైతే ఉందో ఆ పోటీల నుంచి ఉత్తమ నటుడో ఉత్తమ దర్శకుడో ఏదో పోవాలా, కట్ చేస్తే అన్నపూర్ణ స్టూడియో దగ్గర, రామానాయుడు స్టూడియో దగ్గర ఎక్కడో ఆ ఫోటోలు పట్టుకొని నిలబడాలి. అది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు డిఫరెంట్. ఇప్పుడు కొంతమంది యూత్ పరిషత్తుల నుంచి బయటకు వచ్చి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, నో డౌట్ అందులో. నేను చేసే కాలంలో కూడా, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఊరేగింపు బాదల్ సర్కార్ నాటకం రాశాడు 60s or 70s. భారతదేశంలో డిఫరెంట్ ఐడియాలజీస్, డిఫరెంట్ ఫిలాసఫీస్, డిఫరెంట్ ప్రొసెషన్స్, సింబాలిక్ ప్రొసెషన్స్ను పెట్టి హౌ దే ఆర్ ఎఫెక్టింగ్ ఏ కామన్ మ్యాన్ రాశాడు. ఓకే. సో బాదల్ సర్కార్ కూడా లెఫ్ట్ నుంచి వచ్చి లెఫ్ట్ తోటి పక్కకు జరిగిన వాడే. కానీ మేము, నా తరం బాదల్ సర్కార్ని దాటినాం. ఇండియన్ కమ్యూనిటీని, ఇండియన్ సొసైటీని అర్థం చేసుకునే క్రమంలో అప్పుడు నేనేం చేసిన, బాదల్ సర్కారు నాటకంలో ఉన్న సామాన్యుడు ఖోఖా అని మా తెలంగాణ దళిత్ క్యారెక్టర్ చేసిన. ఓకే. అప్పుడు ఏమైంది, టోటల్గా ప్లే అడాప్టేషన్ అంతా మారిపోయింది. హౌ ది క్యాస్ట్ ఎఫెక్ట్స్ ది సొసైటీ. ఇంకొక ప్రయోగం అందులో ఏం చేసిన అంటే, కుల పురాణాలు మీరు వినే ఉంటారు. జాంబవ పురాణం కానీ మడేల్ పురాణం కానీ, ఈ పురాణాలన్నీ కూడా ప్యారలల్గా, అంటే హిందూ బ్రాహ్మణికల్ పురాణాలకు ప్యారలల్గా, మీరు బ్రహ్మ ఉన్నాడు, మీరు 4 ముఖాలు ఉన్నాయి, బ్రహ్మ నుంచి పుట్టిందని మీరు అనుకుంటే, మా పురాణంలో మేము ఇక్కడి నుంచి పుట్టినవన్నీ పుట్టినయ్యే. ఒక రకంగా పుకిటి పురాణాలను రెండింటిని తీసేయచ్చు, కానీ వాటి ద్వారా వీళ్ళ చరిత్ర, వీళ్ళ సంస్కృతి, వీళ్ళ నమ్మకాలు, వీళ్ళ విశ్వాసాలు, అట్లా ఆయన నాటకంలో లేని సూత్రధారి జాంబవంతుని క్రియేట్ చేశారు. ఓకే. ఓకే. 2000 మంది లలిత కళాగారంలో సుమారు 2000 మంది గుండ్రంగా కూర్చొని 2.5 గంటల నాటకం చూశారు. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. ఓకే. ఇన్ తెలుగు థియేటర్ విచ్ నెవర్ హ్యాపెండ్. అట్లా ప్రతి ప్లే మీద నేను ఆల్మోస్ట్ మీకు ఒక 200, కొంచెం ఎగ్జాగరేట్ కానీ 200 పేజీల థీసిస్ ఇవ్వగలను. హౌ ఐ అప్రోచ్డ్ పీపుల్, హౌ, దీనికే చరిత్ర.
ఇక్కడ ఎవరు ముందుకు రాకపోతే వరంగల్ పక్కన వర్ధన్నపేట అనే గ్రామానికి పోవటము, ఉమ్, అక్కడ ఒక పరిషత్తు నాటకాలు వేసే మిత్రుడు లక్ష్మీకాంతరావు గారిని కన్విన్స్ చేసి అన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అని చెప్తే ఆయన ఒక 3-4 ఊళ్ళ నుంచి మనుషుల్ని. కళాకారులు తీసుకురావటము. ఉమ్, తక్కువ మంది ఉన్నారు అందులో కళాకారులు, సింగర్స్. వాళ్ళతోటి 2 నెలలు అక్కడే ఒక 80 ఒడ్డున కొట్టమేసి చేసినాం. అద్భుతమైన సక్సెస్. ఎన్ని చేశారు సార్? ఎన్ని ప్రదర్శనలు చేస్తుంటారు ఈ 40 ఏళ్లలో? నేను నాటకాలు, కొత్త నాటకాలు ఒక అబౌవ్ 60 చేసి ఉంటా. ఓకే. ప్రదర్శనలు అంటే నాకు తెలిసి కమ్సే కమ్ ఒక 1500 నుంచి 2000 ప్రదర్శనలు 2000 ప్రదర్శనలు చేశారు. ఈజీగా 2000 ప్రదర్శనలు ఓకే. ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు పరిషత్ నాటకాలు కాకుండా దానికి భిన్నంగా మీరు నాటకాలు వేస్తున్నారు. ఖచ్చితంగా దాంట్లో కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి. ఓకే. సో అలాగే మీ మీద విమర్శలు వస్తాయి, లేకుంటే మిమ్మల్ని కిందకు లాగాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటాయి. వీటన్నింటినీ అధిగమించి మీ జర్నీ కొనసాగటానికి అసలు కారణం ఏంటి ఒకటి, అలా తర్వాత దీని ద్వారా మీరు పొందిన తృప్తి ఎంత? మళ్ళీ మీరు నెంబర్లు పర్సంటేజ్ల దాంట్లోనే ఉన్నారు. పర్సంటేజ్ గురించి మాట్లాడలేదు. తృప్తి ఉండదు. ఓకే. నేనే కాదు, ఏ గొప్ప కళాకారుడు మీరు చనిపోయి అనేది తృప్తి పొందితే డెవలప్మెంట్ ఉంటుందనే విషయం నాకు తెలుసు. ఓకే. నేను అడుగుతున్నది మిగతా వాటికి భిన్నంగా చేస్తున్నప్పుడు కష్ట నష్టాలు అయితే ఉంటాయిగా, చాలా. కిందకి లాగే వాళ్ళు ఉంటారుగా, విమర్శించే వాళ్ళు ఉంటారుగా, రాళ్ళేసి వాళ్ళు ఉంటారు కదా, వాటిని మీరు ఎలా ఫేస్ చేశారు? నేను మొదటి నుంచి స్ట్రాంగ్ మనిషిని. ఓకే. అట్లాగే దగ్గర మిత్రులు కూడా, సురేందర్ రాజు లాంటి మిత్రులు కావచ్చు, మీలాంటి మిత్రులు చాలా మంది కాపాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కిందికి లాగటము అనేది అది అది ప్రతి ఫీల్డ్లో ఉండే ప్రక్రియ. అవును అవును అవును. ఎంతవరకు లాగుతారు మీ నాటకము ప్రదర్శనకి? ఆయనకు తెలిసిన ఒక 10 మందికి రాకుండా చేయగలడు అంతే. అంతకుమించి ప్రపంచంలో కవిని కళాకారుని ఎవరిని కిందికి లాగలేరు. ఓకే. అయితే నేను చేసిన తప్పిదం అంటే నేనేమో అప్పుడు ఇప్పుడు నాకు ఆ విషయం ఉందని అంటారు, అడగక ముందే అభిప్రాయాలు చెప్పటం. ఓకే. ముఖ్యంగా లెఫ్ట్ కు సంబంధించిన విషయాలు కానీ, ఉమెన్ కి సంబంధించిన విషయాలు కానీ, ఫెమినిస్టు ఉద్యమం అప్పుడు నడుస్తున్న క్రమంలో నిషాని అని ఒక దళితులు బుక్ చేశారు. ఓకే. దళితుల పోయిటరీలో దిగంబరగలు వాడినట్టే వాళ్ళు కొన్ని ప్రతీకలు వాడారు. ప్రతీకలు, మన భాషలో బూతు పదాలు, బూతు అనేది కరెక్ట్ వర్డ్ కాదు. సో వీళ్ళందరూ దాన్ని అబ్జెక్షన్ చేశారు. చేసే క్రమంలో సంఖ్యలు తెంపుకుంటామన్న భ్రమలో సంఖ్యలు వేయకండి అని జ్యోతిలో పెద్ద ఆర్టికల్ వచ్చింది. అట్లనే ఇక్కడున్న ఉద్యమాలు ఏ రకంగా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వకుండా, అప్పటికే కొన్ని రచయితల సంఘాలు కొంతమంది కవుల్ని ఫలాని అంశం మీద రాసినాం అని బహిష్కరించడం. నేను ఎప్పుడు సంఘాల్లో చేరలేదు, అప్రోచ్ అయినా. గద్దరాన్ని అప్రోచ్ అయినా, జన్యాంటమెంట్లో చేరదామని, విరసంలో చేరదామని వరవరని అప్రోచ్ అయినా, ఏపీసీఎల్స్లో చేరదామని బాలగోపాల్ని అప్రోచ్ అయినా. కానీ నా అదృష్టము ఏదో కారణాల వల్ల దూరం జరిగిన. సో అట్లా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకపోవటం మూలం నుంచి వచ్చింది అది తప్ప. అంటే మళ్ళీ మీరు మీ ప్రశ్న కాంటెంట్ అండ్ ఫామ్ మనం పక్కకు జరుగుతున్నాం. ఆ రకంగా ఊరేగింపు కావచ్చు. మావా నాటే మావారాజ్ అని మనకు ప్రపంచంలో అగస్టో బోల్ అని ఒక థియేటర్ పర్సన్, విక్టిమ్స్ థియేటర్ అని ఒక ఫిలాసఫీ క్రియేట్ చేశాడు ఆయన. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బాధితులు ఏ సమస్యతోటి బాధపడుతున్నారో ఆ సమస్య మీద నాటకాలు అల్లి అరెస్ట్ అయ్యి పోలీసులు దెబ్బలు తిని పెద్ద పోరాటాలు చేశాడు. మీరు అలాంటి ప్రయత్నం ఏం చేశారా? అది చెప్పబోతుంది. ఆయనతోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన దగ్గర పసుపులేటి పూర్ణచంద్రరావు గారని 5 years బ్యాక్ చనిపోయాడు. ఆయన కూడా ఎవ్వరు గుర్తించాల, మీడియా కానీ ఎవరు కానీ. ఆయన తోటి నేను పని చేయలేదు కానీ ఆయన ప్లేలు చూసా. ఆదివాసీలతో చేసిన ప్లేలు, పద్మశాలు వీవర్స్ మీద చేసిన ప్లేలు, ఉమెన్ ఇష్యూస్ మీద చేసిన ప్లేలు చూసా. అది కొంచెం నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన.
నేను నాకు కరెక్ట్గా మా టైం గుర్తులేదు. పోయి వచ్చిన తర్వాత ఢిల్లీ పోయి వచ్చిన తర్వాతే తెలంగాణ గూండుల దగ్గరికి వెళ్ళి, యాక్చువల్గా ఇక్కడ ఒక మిత్రుడి పేరు వాడ్రేవు చినవీరభద్రుడు గారు, అప్పుడు ట్రైబల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు ఆయన. ఆయన అప్రోచ్ అవ్వటము, కొమరం భీము నవల అల్లం రాజయ్య నవల, అల్లం రాజయ్య గారు సాహు రాసిన సాహు రాసిన నవలని నాటకం రాసుకొని పోయినా. ఓకే. పోయి అయితే వీరభద్రుడు గారు ఆయన పిఓ గారిని పరిచయం చేయడం జరిగింది. పిఓ గారు నాకు ఒక రోజు టైం ఇవ్వండి అని వాళ్ళే గెస్ట్ హౌస్లో నుంచి తెల్లారి పిలిచి, కొమరం భీమ్ అనే మాట ఇప్పుడు ఇక్కడ ఎత్తకూడదు, ఇక్కడ మళ్ళీ కొమరం భీమ్ అనే మాట కనుక ఎత్తితే మాకు చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి, కానీ పాపం మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మా ఆదివాసుల కోసం ఏదన్నా ఒక నాటకం చేయండి అన్నాడు. సార్ సంతోషం, ఇది చాలా సంతోషమైన విషయం. ఆయనే కొన్ని స్క్రిప్ట్లు చెప్పబోయాడు, ఇప్పుడు ఆదివాసులు కుటుంబ సమస్యలు చెప్పబోయాడు. నేను అప్పుడప్పుడే లౌక్యం నేర్చుకుంటున్న వాడిగా చేస్తానని చెప్పడము, వాళ్ళే వెహికల్ ప్రొవైడ్ చేస్తే 40 గూడాలు తిరిగి ఒక 50-60 మంది ఆదివాసులను తీసుకొచ్చి ఉట్నూరు అడవికి దగ్గర ఉంటుంది, ఆ ఉట్నూరులో షెడ్ వాళ్ళ షెడ్లోనే వేసి ఆదివాసులకి అవాల్ కమిటీలని గవర్నమెంటే క్రియేట్ చేస్తుంది. ఒక ఊర్లో ఓన్లీ అమ్మాయిలు, యంగ్ అమ్మాయిలు, పెద్దవాళ్ళు కూడా ఒక 10 మంది క్రియేట్ అవుతారు. అక్కడికి సంబంధించిన ప్రజల సమస్యలు కానీ గవర్నమెంట్ స్కీములు కానీ వాళ్ళకి చేరే అవాల్ కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు లేవర్ కూడా తీసేశారు. అవాల్ కమిటీ కింద ఒక 8 మంది యంగ్ అమ్మాయిల్ని క్రియేట్ చేసి ఈ ట్రైబల్స్ నుంచే చెప్పండి, ఇంద్రవెల్లి పోరాటంలో బుల్లెట్ తిగి సర్జరీ అయిన ఆమె కూడా నా నాటకంలో ఒక యాక్ట్రెస్. ఓకే. ఓకే. హౌ ట్రైబల్స్ వర్ ట్రీటెడ్ బై డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్, పోలీస్ ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్, పొలిటికల్ ఇన్స్టిట్యూట్, ఇంక్లూడింగ్ ది పీపుల్ హూ ఆర్ గివింగ్ మీ ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ దెమ్. ఓకే. ఆ సీన్ కూడా పెట్టా. ఓకే. ఐటీడీఏకి వెళ్తే ఒక మామూలు ఆదివాసి వెళ్తే వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు. మావా నాటే మావా రాజ్యం, మా ఊళ్ళో మా రాజ్యం, వాళ్ళ సమస్యలు తీసుకొని వాళ్ళ నాటకంతో ఆల్మోస్ట్ ఒక 2 నెలలేమో తిరగడానికి పట్టింది. 3 నెలలు అక్కడే ఉన్నా, 5 నెలలు గోండు ఆదివాసులతోటే ఉన్నా. మినిస్టర్ వచ్చారు, ఎస్పీ వచ్చారు, అందరు పిలిచారు. ప్లే అయిన తర్వాత ఆయన ప్రాజెక్ట్ ఆఫీసర్ పిలిచారు. మధ్యాహ్నం 1 గంట కల్లా మీరు ఉట్నూరు ఖాళీ చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఈ ఇష్యూ ఏంటి సార్, నేను మీకు మళ్ళీ మాట్లాడతాను, మీరు బయలుదేరండి. సరే సార్ అని వాళ్ళ భయం కదా ముందు. మనం నాకు చిన్న పాప, 1 year పాప, ఇవన్నీ ఉంటే నాకు అరెస్ట్ అవ్వడం అంత క్రేజీ ఏం కాదు. చాలా మంది మిత్రులు అంటారు అప్పుడు అరెస్ట్ అయితే హెడ్డింగ్లో రాసేవారు, నువ్వు పెద్దోడు హీరో అయ్యేవాడు, అవన్నీ వద్దనుకొని వచ్చి అయితే రాలే. నేను గోండ్వానా సంఘర్ష సమితి అని ట్రైబల్స్ కోసం పనిచేసే ఒక సంస్థ ఉంది, డాక్టర్ చందు అనుకుంటా, ఆయన బయట ఉండే అద్భుతంగా పోరాటం చేసిన వ్యక్తి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అయ్యింది. ఆయన కలవమంటే ఆయన కలవటం జరిగింది. అప్పటికి ఆయన వార్త విన్నాడు. ఏం జరిగిందంటే ఆదివాసీ ఎన్టీఆర్ టీచర్ల పథకం కింద 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఆదివాసీలనే టీచర్లు చేశారు. ఈ ఆదివాసీ టీచరు గూడెంకు పోయి పాఠం చెప్పాడు. మండల హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి 1వ తారీఖు పోయి జీతం తెచ్చుకుంటాడు. వాళ్ళు చెప్పింది ఓన్లీ 4 minutes సీన్. టీచర్స్ యూనియన్స్ అన్ని పోయి ఎస్పీని, ట్రైబల్ మినిస్టర్ని కలిసి ఆ నాటకం వేస్తే మేము మొత్తం గవర్నమెంట్ టీచర్స్ స్కూల్స్ అన్ని బంద్. బయట వాళ్ళు కాదు, నేను విమర్శించిన పోలీస్ వ్యవస్థ మాట్లాడలే, ఫారెస్ట్ వ్యవస్థ మాట్లాడలే, విత్ ఇన్ ది కమ్యూనిటీ పీపుల్. ఓకే. చందు గారు చెప్పి ఇప్పుడు వద్దు, కొంచెం వాళ్ళు మనం ఇప్పుడు ఏం చేయలేని దానికి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని చేద్దామన్నారు. వచ్చేసిన మళ్ళీ ఆయన పిల్లలు. సో నాటకం యొక్క ప్రభావం అది అద్భుతమైన ప్రభావం. అయితే అక్కడ నేర్చుకున్న పాఠం, ఇంకొక పాఠం ఏంటంటే పొలిటికల్గా ఒక ఇష్యూకి ప్రచారం జరగటము, గొప్పగా వాళ్ళ జీవితాలు ఎవరే మారిపోవు, కానీ మళ్ళీ అక్కడ ఆర్ట్ చచ్చిపోతుంది అనేది నేను విత్ ఇన్ 2-3 years గుర్తించిన. ఇట్ ఇస్ నాట్ ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ అండ్ దే వోంట్ బికమ్ అన్ ఆర్ట్ ఆల్సో, దే వోంట్ బికమ్ ఆర్టిస్ట్. అప్పుడు మళ్ళీ ఒరిజినల్గా నేను హైదరాబాద్లో కుక్కటిపల్లి ఏరియాలో ఒక షెడ్, స్లమ్ ఏరియాలో, నేను గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేస్తే వచ్చిన డబ్బులతోటి షెడ్ తీసుకొని మొత్తము జిల్లాలన్నీ తిరిగి యూత్ని తీసుకొచ్చి నేను ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు అట్లా ఇన్స్ట్రక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళని గొప్ప థియేటర్ యాక్టర్స్ చేసి
కేశవరెడ్డి గారి నవల మూగవాని పిల్లన గ్రూవి, ఉమ్, ఆదిశక్తి, ఉమ్. గిరీష్ కర్నాడ్ బలి, అట్లాంటి నాటకాలు చాలా వేయడం జరిగింది. ఓకే ఓకే. సో అదే మీరు ఈ పేర్లు చెప్పారు కాబట్టి మీ జనపదం నాటక రిపర్టరీ ద్వారా మీరు వేసిన కొన్ని ముఖ్యమైన నాటకాల గురించి చెప్పమంటే కొంచెం చెప్పండి వాటి గురించి, అదే మీకు మీ ఆల్రెడీ అనుభవాలు. ఊరేగింపు చెప్పిన, ఉమ్, ఈ మావనాటే మావరాజు కూడా చెప్పిన, ఉమ్, దొంగ సత్తయ్య. ఉమ్, దొంగ సత్తయ్య ఆల్మోస్ట్ 2-3 చోట్ల ఫిజికల్ అటాక్ కూడా అయింది. ఉమ్, పద్మభూషణ్ హబీబ్ తన్వీర్ చరణ్ దాస్ చోర్ అని ఒక నాటకం రాశాడు, రాజస్థానీ ఫోక్ స్టోర్ బేస్ ఓకే చేసుకొని. ఓకే. దాన్ని శ్యామ్ బెనగల్ సినిమా కూడా తీశాడు. ఉమ్, అయితే వాళ్లకు ఆ ప్రాబ్లం రాలే, ఎందుకంటే ఆయన హబీబ్ తన్వీర్ ది ఓన్ ప్రాపర్టీ, ఉమెన్, రిలీజియన్, ఈ 3 ఇండైరెక్ట్గా ప్లే అవుతాయి. ఒక ఫోక్ స్టోరీ, ఓకే. ఒక దొంగ రాత్రులు దొంగతనం చేసి ఉమ్, పగలు అందరి పంచుకుంటూ ఉమ్, కామిక్గా మాట్లాడుతూ గురువుకి ప్రామిస్ చేస్తాడు. ఉమ్, 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 ఏం వాగ్దానాలు చేశారంటే, నేను రాణిని పెళ్లి చేసుకోను, ఉమ్, నేను ఏనుగు మీద ఎక్కి ఊరేగింపుకు పోను, ఉమ్, నేను బంగారం పళ్ళెంలో అన్నం తినను. ఉమ్, గురువు ఏమంటాడంటే, సరే 3 ఇచ్చినావు కదా నాకు, ఇంకొకటి అంటాడు. ఉమ్, ఏందనండి, ఉమ్, అబద్ధం ఆడను, ఉమ్, పోయి ఇచ్చిన బొగ్గురు అని పోతాడు చాలా క్యాజువల్గా. ఉమ్, అంటే 3 డిఫరెంట్ వ్యవస్థల మీద ఆయన కామిక్గా చేసిన స్టేట్మెంట్. ఓకే. నేను ఆయన దగ్గర పనిచేసి 95లో వచ్చేటప్పుడు ఆయన పర్మిషన్ అడగడం జరిగింది. నేను చరణ్ దాస్ చోర్ తెలుగులో చేస్తాను అడిగితే ఆయన ఏమన్నాడంటే, అంటిల్ అన్లెస్ యూ వోంట్ గెట్ ఎనీ న్యూ ఐడియా, ఉమ్, ప్లీజ్ డోంట్ డూ ఇట్ అన్నాడు. ఓకే. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటుపక్క కవిత్వం రాయటము, అస్తిత్వ ఉద్యమాలు ఇక్కడ స్టార్ట్లోనే గుర్తెప్పిన పద్యము రాయటము, ఉమ్, ఇక్కడ మూమెంట్స్ ఆల్రెడీ పొలిటికల్ మూమెంట్స్ స్టార్ట్ అయినాక ఇన్ఫ్లుయెన్స్ అవ్వటంతో ఆ సత్తయ్య క్యారెక్టర్ని, చరణ్ దాస్ని దళిత్ చేశా. ఓకే. చేసి ఆయనని ప్రైజ్ చేసుకుంటూ శివసాగర్ రాసిన పాట, శివసాగర్ గొప్ప కవి, నక్సలైట్, మాజీ నక్సలైట్, మీకు తెలిసింది, సత్యమూర్తి గారు. సత్యమూర్తి గారు. ఉమ్, నల్ల నల్ల సూర్యుడు నల్లాటి సూర్యుడు 16 డప్పులతోటి కొరియోగ్రఫీ చేసి రవీంద్ర భారతిలో వేయటం. ఉమ్, ఎప్పుడైతే ఆయన క్యాస్ట్ ఇష్యూ మాదివాడాయిండో మొత్తం ప్లే అంతా మారిపోయింది. ఓకే. ఈ ప్లేలో కూడా మాదిగా అని సంబోధించి ఆమె రాణి అప్పర్ క్యాస్ట్ రాణి ఒక తిట్టినందుకు ఉమ్, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో రిహార్సల్ చేస్తుంటే పైనుంచి వచ్చి నాటకం ఆపింది దళిత మిత్రులు. ఓకే. ఓకే. ఉమ్, అప్పటికి ఇప్పుడు నేను ఎప్పుడే ఇష్యూ ఇది మీకు 89, 92, 91 ఓకే. లాంగ్ బ్యాక్. మీరు గ్రామంలోకి వెళ్ళి ఎవరన్నా ఒక అప్పర్ క్యాస్ట్ ఆయన మాదిగా అని తిట్టకుండా ఉన్నాడు అని ప్రూవ్ చేస్తే నాటకంలోకి వెళ్ళి తీసేస్తాం. ఉమ్, ఉమ్, నేను అనేది కాదు, ఆమె అంటున్నది అది ఉమ్, ఉమ్, అని చెప్పి కన్విన్స్ చేసిన తర్వాత షోలు చేయడం జరిగింది. ఓకే. అది కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ చేసిన నాటకం. ఓకే. ఓకే. సరే, ఇప్పుడు మీరు కొత్తగా ఈ అంతర్నాటకం అనే ఫిలాసఫీతో కొన్ని నాటకాలు వేస్తున్నారని నేను విన్నాను, చదివాను. సో ఏంటి దానివల్ల ఆ శిక్షణా శిబిరాలు ఏమిటి, వాటి ద్వారా ఎంతమంది శిక్షణ ఇస్తున్నారు? అంతర్నాటకము అనేది యాక్చువల్గా అంటే వరడ్ ఇన్ఫ్లుయెన్స్ అయింది మన వాసుదేవ్ జగ్గి బాబా గారు. ఇన్నర్ ఇంజనీరింగ్ చేస్తాడు. ఓకే. అయితే ఆయన ఇన్నర్ ఇంజనీరింగ్ వరడు వినక ముందు, ఆ వాసుదేవ్ బాబా తెలియక ముందే నేను ఆల్రెడీ ఆదివాసులతోటి, దళితులతోటి పనిచేస్తూ చేసే క్రమంలో థియేటర్ని వరల్డ్ వైడ్గా వేరే స్టేట్స్లో కూడా ఇటు పొలిటికల్ పర్పస్, ఇటు ఆర్టిస్టిక్ పర్పస్ కాకుండా సైకలాజికల్గా మీరు ఇందాక చెప్పినట్టు ప్రిజనర్స్ తోటి వేయటము, తర్వాత డిఫరెంట్ కమ్యూనిటీస్. అంటే నేను ఇప్పటి వరకు చేసిన అంతర్నాటకం వర్క్షాపుల్లో ప్రొఫెసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఐటీ వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. ఇప్పటికీ సంవత్సరానికి 1-2 సార్లు స్కూల్స్లోకి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్ పిల్లలతో చేయటము. అంటే బేసిక్గా ఏం చేస్తున్నాను అంటే ఆ సంబంధిత కమ్యూనిటీకి సంబంధించిన అంశాలు ప్లస్ వ్యక్తిగత జీవితంలో, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో
వాళ్ళతోటి రోల్ ప్లే చేయించి, ఉమ్, 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 ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లో శ్రీధర్ రాజు గారని ఫేమస్ సైకియాట్రిస్ట్ వినే ఉంటారు, ఎర్రా శ్రీధర్ రాజు గారు. ఉమ్, ఉమ్, ఆయన నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఉమ్, ఒక భారతదేశం నుంచి ఒక 50-60 మంది డాక్టర్లు వచ్చారు, సైకియాట్రిస్టులు. సైకియాట్రిస్టులు అందరూ వచ్చిన తర్వాత 3 days చేసాం వర్క్షాప్. ఉమ్, 3 days తర్వాత డాక్టర్లు ఈ వర్క్షాప్ కొంచెం మేము ముందు చూసి ఉంటే పేషెంట్లతోటి జరిగే వైలెన్స్లో ఉమ్, కొంచెం మమ్మల్ని మేము కాపాడుకునే వాళ్ళం. ఓకే. అంటే వెన్ యూ డీల్ ఏ పేషెంట్ యూ షుడ్ నాట్ బికమ్ ఎమోషనల్, Yeah. యూ షుడ్ నాట్ బికమ్ అటాచ్డ్. ఎస్, నువ్వు ఎప్పుడు అవుట్ సైడర్ ఉండాల్సిందే తప్ప అవును. అది ఎంత ఘోరం జరిగినా నువ్వు ఎప్పుడైతే అందులోకి వెళ్ళిపోతావో ఇంకా ఉండదు. ఉమ్, ఉమ్, జీవించడం అని నిన్న కూడా పత్రికల్లో ఎక్కడో చూసా, అన్నట్టు నువ్వు జీవించకూడదు. ఉమ్. నువ్వు అందులో పోయిన తర్వాత నువ్వేం ఉండవు. యూ షుడ్ నాట్ బికమ్ ఏ, అంటే మీరు దాని ప్రకారం నటనలో జీవించకూడదు. అస్సలు జీవించకూడదు. యూ షుడ్ బి, ఇట్ ఈస్ అన్ ఆర్ట్. ఓకే. ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నా కదా, ఇట్లా అంటున్నా కదా, ఇట్స్ అన్ ఆర్ట్, ఎక్స్ప్రెషన్ ఈజ్ అన్ ఆర్ట్. రాబర్ట్ అందరూ జీవించాలంటారు కదా, పాత్రలో జీవించాలంటారు కదా. వరస్ట్ పీపుల్, దే డోంట్ నో బేసిక్స్ ఆఫ్ ది యాక్టింగ్. బేసిక్స్ ఆఫ్ ది యాక్టింగ్ ఆ. ఈ సినిమాల్లో ఇక రెండొకటి, సినిమాలో యాక్టింగ్ ఏం మాట్లాడకూడదు మనం. ఈ మెథడ్ యాక్టింగ్ ఏదో చెప్తా ఉంటారు సినిమాల్లో. స్టాన్స్లోవిస్కీ క్రియేట్ చేసింది ఉమ్, ఆయన, సైకాలజీ నుంచి యాక్టింగ్ లోకి తీసుకొచ్చాడు. ఉమ్, ఇప్పుడు మేమందరం చేసేది అదే. ఉమ్, ఓకే. కానీ బ్రెక్ట్ లాంటి వాళ్ళు, గ్రూటోవిస్కీ లాంటి వాళ్ళు, తర్వాతి తరం వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు చెకోవ్ అని, ఉమ్, రైటర్ చెకోవ్, రైటర్ చెకోవ్ కజిన్ ఆయన, ఉమ్, ది గ్రేట్ మాస్టర్ ఇన్ వరల్డ్. ఓకే. అందరూ మెథడ్ యాక్టింగ్ చెప్తారు కానీ ఈయన గురించి చెప్పారు. మీకు చిన్నగా డిఫరెన్స్ చెప్తా. ఉమ్, మెథడ్ యాక్టింగ్ ఏమో మీ 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 ఎమోషన్స్ని తెచ్చుకొని ఎనాక్ట్ చేయమంటది. ఉమ్, ఈయననేమో యూ షుడ్ ఇమాజిన్ యువర్ ఎమోషన్స్ అన్నాడు. ఓకే. సో ఇట్ ఈస్ అన్ ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అనేది ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్. సో యూ షుడ్ బి ఆల్వేస్ డిటాచ్డ్. ఉమ్, అయితే ఆ డాక్టర్లు వచ్చి అట్లా ముందు చేసి ఉంటే, ఎందుకు పోయిటరీ వర్క్షాప్ కూడా చేశా కరీంనగర్లో. మిత్రుడు రచయిత గాజోజు నాగభూషణం అని ఒక 150 మంది మిత్రులతోటి పోయిటరీ వర్క్షాప్, ఫుల్ లాంగ్ వర్క్షాప్ చేసినాక ఓకే. అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు వచ్చి, అలా మీ వర్క్షాప్ చేసి ఉంటే నీవు 2 పుస్తకాలు ఏగుండా ఉండేవాడు. అది అందరికి వస్తాను, పోయి మళ్ళీ వస్తాను. ఇప్పుడేమన్నా కొత్తగా నాటకం వేస్తున్నా? నాటకం ఏమన్నా? గిరీష్ కర్నాడ్దే, గిరీష్ కర్నాడ్ ఈ మధ్యనే చనిపోతున్నారు. 4-5 years. ఓకే. తలదండ అని బాగా ఫేమస్ నాటకము, బసవేశ్వరుడు చరిత్ర. మనకు ఇక్కడ వీరబ్రహ్మం గారు ఎట్లనో అక్కడ బసవేశ్వరుడు లింగాయత మూమెంట్ స్టార్ట్ చేసి అక్కడ సామాజికంగా సమానత్వం గురించి మాట్లాడి, అంటే కర్ణాడు గొప్పతనం ఏంటంటే ఒక సెయింట్ పోయిట్ నాటకం లాగా ఉండదు అది. అది ఆల్మోస్ట్ ఒక గొప్ప ఆర్టిస్టిక్ ఎక్స్పీరియన్స్తో డిఫరెంట్ వైవిడ్ ఆర్టిస్టులు, ఒక్కొక్క క్యారెక్టర్స్, కింగ్ బిజ్జలుడు, బసవేశ్వరుడు, తర్వాత బసవేశ్వరుడు నమ్మిన బ్రాహ్మణ జగ్గదేవుడు, మద్దర్లు, అద్భుతమైన నాటకం. అది ఈ నెక్స్ట్ మంత్ రిహార్సల్ స్టార్ట్ చేస్తున్నాం. రక్త కళ్యాణం పేరుతోటి, రక్త కళ్యాణం అంటే నాకు రక్త కన్నీరు గుర్తొస్తుంది. అప్పట్లో నాగభూషణం గారు విస్తృతంగా వేశారని చెప్పేసి నాథరావు సినిమాలు కూడా తీశారు. ఓకే. సో ఇది రక్త కళ్యాణం. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు యువర్ పోయట్రీ, ఇప్పుడు ఇందాక మీరు పోయిట్ అని అన్నారు కాబట్టి, మీరు ఎప్పుడో 30 ఏళ్ల కిందట రాసిన ఈ గురి తప్పిన పద్యం గురి తప్పిందా? మళ్ళీ 30 ఏళ్ల వరకు మళ్ళీ మీరు బుక్ రాయలేదు? బుక్ రాయడానికి, కవిత్వం రాయడానికి సంబంధమే లేదు. ఓన్లీ తెలుగులో ఒక 200 పుస్తకాలు ఇటు, 300 పుస్తకాలు ఇటు పెట్టుకొని 600 పుస్తకాలు వేసుకుంటున్నాం అనే భ్రమంలో ఉంటారు. ఏ పుస్తకంలో తీసినా ఒక వాక్యం ఉండాలి. ఓకే. మీకు ఎగ్జాంపుల్ అజంతా, 80 ఏళ్ల జీవితంలో 62 కవితలు రాసి స్వప్నలిపి అని బుక్, అది కూడా త్రిపురనేని శ్రీనివాస్ ఇన్సిస్ట్ చేస్తే వేసాడు ఆయన. ఎప్పుడు జనంలో ఉంటుంది. మీరు సోషల్ మీడియాకు పోయినా బయట నా దగ్గర ఉంది స్వప్నలిపి. అందులో ఒకటి స్త్రీ మీద ఒక కవిత ఉంటుంది. భూమండలం ఉన్నంత కాలం స్వప్నలిపి ఉంటుంది. సో క్రైటీరియా ఈజ్ నాట్ ఏ పబ్లిషింగ్ బుక్స్. క్రైటీరియా హౌ you are continuing and practicing that art form, and how you are changing yourself, maybe ideologically, philosophically, as an artist, as a craftsman. అది ఎప్పుడు సాధన నాకు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు చదువుతూనే ఉంటా, రాసుకుంటూనే ఉంటా. ఇప్పుడు ఏమైనా పుస్తకం తీసుకొస్తున్నారా? ఇప్పుడు సెకండ్ బుక్ భస్మ సారంగి అని 30 years తర్వాత. దాని కంటెంట్ ఏంటి కొంచెం ఏమన్నా చెప్పగలరా?
నాకు కంటెంట్ ఆల్మోస్ట్ అన్ని రకాల కంటెంట్స్ మీద రాస్తా. ఓకే, అంటే కంటెంట్ అంటే ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, కొత్త కొత్త మార్గం ఎంచుకున్నారా? గుర్తెప్పిన పద్యం కంటే టోటల్ డిఫరెంట్ స్టైల్. అది గుర్తెప్పిన పద్యం దాన్ని ప్రోజ్ పోయిటరీ స్టైల్ అంటాము. ఎక్కువ శాతం అందులో ఉంది. అందులో కొన్ని పోయిమ్స్ కూడా ఆ స్టైల్ బ్రేక్ చేశా. ఇది టోటల్ గా ఫ్రీ వర్స్ లోనే ఒక సపరేట్ స్టైల్ అది. దానికి ఆ పోయిమ్స్ కి ఫామ్ పరంగా చాలా తేడా ఉంటది, లాంగ్వేజ్ పరంగా తేడా ఉంటది, ఇమేజెస్ తేడా ఉంటాయి. ఓకే, సో కెన్ యూ రిసైట్ వన్ పోయం ఫ్రమ్ యువర్ ఫోర్త్ కమింగ్ బుక్? డెఫినెట్ గా. ఇది యాక్చువల్గా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కచేరీ విన్న తర్వాత రాసింది. ఓకే, ఇది విని చాలా మంది మిత్రులు, వీరభద్రులు లాంటి వాళ్ళు కూడా ఇది ఒక్క బాలమురళీకృష్ణే కాదు, ప్రపంచంలోని ఏ సంగీతకారుడి కచేరీ విన్నాక ఒక కవి రాసిన అద్భుతమైన పోయం అనడం జరిగింది. నిర్వాణ రసక్రీడ. మగశాంభవి శతసహస్ర హిమకంఠ ఖడ్గ అపూర్వ చింతామణి. ఆడ శ్రీహరి ఖాయం నిండా రుధిర కణాల బదులు స్వర తాళ జతులతో జనించినవాడా. సంగీత సాహిత్య అర్ధనారీశ్వరి. సంగీత సాహిత్య అర్ధనారీశ్వరి. కలడు లేడు అనెడి జనగణ భేదములకు లేడు వాడు తత్కాలమున. కలదు నీ ధ్వని దీపమొక్కటే కనులు తెరిచి మూసిన అంతరంగమున. ఘటవాయులీన మూర్సింగ మృదంగ తంబుర తురంగములపై నువ్వు పదనిశల నింగి సవారీ చేసిన తత్ మదన కదనమున. పునర్మరణములు లేవు, భక్తి మోక్షములు లేవు, నరక స్వర్గములు లేవు, భవబంధములు లేవు, జీవ నిర్జీవములు లేవు, ముక్తి లేదు, విముక్తి లేదు, ఒక్క నీ మనోహర ముగ్ధ మాయా మర్మ తంత్ర శబ్ద పుష్పగంధముల రక్తి తప్ప సర్వ సకలములు లేవు. సర్వ సకలములు లేవు, నేను మళ్ళీ మా అమ్మ ఉమ్మ జలములోకి ప్రవేశించిన తచ్చీకటి క్షణమున. హా యక్ష కిన్నెర కింపురుష గంధర్వ నటగాయక భూలోక కళాహీరోల జనక. హే క్షణక్షణోద్భవ నవనవీన విశ్వరాగ ప్రయోగ ప్రవాహ గోదావరి. ఓ వర్తమాన బితవెన్ ముజాట్ ముత్తుస్వామి తాన్సేన్ త్యాగరాజ అన్నమయ్య. ఈ ప్రపంచమనేడి నిత్య హంతక పతిని విడిచిపెడుతున్నాను దయదలిచి చంపకనే. ఈ ప్రపంచమనడి నిత్య హంతక పతిని విడిచిపెడుతున్నాను దయదలిచి చంపకనే. నిర్గుణ పునః కన్యనై కన్నయ్య నీ కడకొస్తున్నాను. నిర్గుణ పునః కన్యనై కన్నయ్య నీ కడకొస్తున్నాను. సంగమించి శృతి బీజం నాటు నా గర్భంలో. సంగమించి శృతి బీజం నాటు నా గర్భంలో. లాలించి లయబీజం నాటు నా పుడమి గర్భంలో. లాలించి లయబీజం నాటు నా పుడమి గర్భంలో. తదిధీం తదిరనాంతో తకిట తక తక తదిధీం తదిరనాంతో. థ్యాంక్ యూ. గుడ్. సో ఇది సార్, నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ పొయిట్రీలో విన్నప్పుడు దాని మీనింగ్ నాకు నచ్చింది. బట్ వర్డింగ్ అనేది కొంచెం ఏమనాలి దాన్ని, శాస్త్రీయమైన పదాలు ఉన్నాయేమో అనిపించింది. నేను శాస్త్రీయ పదాలు ఉన్నాయనిపించింది. ఎందుకంటే భాష ఎప్పుడు ఒక టూల్. ఖచ్చితంగా టూలే. శాస్త్రీయ మురళీకృష్ణ పాడేది శాస్త్రీయ సంగీతం. అంటే నేను ఎందుకు ఆ ప్రశ్న వేసానంటే, కాంటెంట్ లాంగ్వేజ్ ని ఆటోమేటిక్ తెచ్చుకుంటది. ఓకే. సో ఎందుకంటే మీరు ఎక్కువగా దళిత కవిత్వం పైన పనిచేసిన మీరు. దళిత కవిత్వం మొత్తం రాయలే. దళిత కవిత్వం మొత్తం నేను రాయలే. నా పోయిటరీ మొత్తం పోయిటరీలో దళిత కవిత్వం ఒక భాగం. అదే దళిత భోజన కవిత్వానికి మీరు కొంచెం కంట్రిబ్యూట్ చేశారు కదా, అలాంటి దాంట్లో మీ పదాలు కూడా కొంచెం మామూలు జనపదాల్లో వినిపించే పదాలు ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇందులో ఏది ఒక్కటి ఆయనకు అర్థం కాని లేదు. తెలియకపోవడం వేరు, అర్థం కాకపోవడం. యక్షుడికి మీరు మామూలు ప్రజల్లో ఏమని మాట్లాడతారు? ఏం లేదు, యక్షుడే. యక్షకి కిన్నెరకిం పురుష. సో అట్లా లాంగ్వేజ్ ఈజ్ ఏ టూల్ ఫర్. మీకు ఇంకొక పోయం అట్లాంటివి చదువుతాయి మీరు అనుకున్నది. గెలాక్సీ నుండి
మళ్ళీ పాంబండ మీదికి దూకింది. గెలాక్సీ నుండి మళ్ళీ పాంబండ మీదికి దూకింది. క్షణం క్రితం సహసముద్రాల్లోకి విసిరానని పొంగుతున్న బంధూకానికి అది మహాగ్రహమైంది. ఉగ్రరూపం దాల్చి తన దేహం తనే గాయపరుచుకుంది. నన్ను మళ్ళీ గాయపరిచావు, అందుకే మళ్ళీ నిన్ను అంటూ దగ్గరకు రాబోయింది. మళ్ళీ నెత్తురు చూస్తానేమోన్న భయంతో వణుకుతూ పాంబండ మధ్యలోకొచ్చి ఇలా నువ్వు ఎంతకాలమని గొంతెత్తి ఏడ్చింది. మనువులు మాదుగులతో కలిసి కూర్చొని గేదె మాంసం తిననంతకాలం, మనువులు మాదుగులతో కలిసి కూర్చొని గేదె మాంసం తిననంతకాలం, వంటగదులు పురుషులందరికీ గర్భధారణ చేయలేనంతకాలం, బ్రతికున్న మృతులు రెండు కలిసి పెంట కుప్పలో కన్న బాల్యాన్ని కరెన్సీ తన్నుకుపోతున్నంతకాలం, పరుగు పందెంలో యువత యవ్వనపు చేతులు కాళ్ళు భుజాల వరకు నడం వరకు ఊడుగొట్టుకున్నంతకాలం, ఉమ్మనీరుల్లో పెంచుకున్న ప్రేమలకు నేలపై పడగానే పడగలు ములుస్తున్నంతకాలం, కాడికి ఆ చివర కంఠం కట్టుకొని ఈ చివర కడుపు కట్టుకొని రైతులు రాళ్లు దున్నుతున్నంతకాలం, కిరణాల తయారీకి పనివాళ్ల దేహాలు ఆవిరవుతున్నంతకాలం, చివరి సోపానం మించి జారి మరణంలో కూడా వృద్ధులు భీతితో తల్లడిల్లుతున్నంతకాలం సముద్రం మాయమైంది. కవులూహించినట్టు సముద్రాలు గెలాక్సీల్లో లేవు. సకల జీవకణాల్లో ఇంకిపోవట్లేవు. రైట్, గుడ్. ఇది నాకు అర్థమైంది బాగా. సో అయితే ఐ డిడ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఈవెన్ లాంగ్వేజ్ ఆల్సో. మరి అంటే నాకు ఒక భాషకు కట్టుబడి, ఒక ప్రాంతానికి కట్టుబడి, ఒక వస్తువు కట్టబడ్డ కవి కాకుండా రకరకాలు, అంటే నాకున్న జ్ఞానము, నాకున్న అనుభవము, నాకున్న లిమిటేషన్స్ ను చేసుకొని అట్లా ఒక్కొక్క ఇప్పుడు ఈ పోయిటేనా వీరభద్రుడు గారు ఒక మాట అన్నాడు ఈ గురుతప్పిన పద్యం వచ్చిన కొత్తలో. ఒక్కొక్క పోయం స్టైల్ తీసుకొని ఒక్కొక్క కవి ఒక్కొక్క సంపుటి రాసుకోవచ్చు అన్నాడు. ఓకే. మోగారేమో ఇది పోస్ట్ మోడర్న్ పోయిటరీ అని చెప్పేసి వేగుంట మోహన్ ప్రసాద్ గారు అంటే లిమిటెడ్ ఇమేజెస్, లిమిటెడ్ మెటఫర్స్, వచన కవిత్వం అంటే కూడా ఇట్లనే ఉండాలి అన్న దాన్ని 94లోనే బ్రేక్ చేయడం జరిగింది. ఆయనకు బాగా నచ్చిన పోయం స్వదేహాలు అని ఒక 4 డెడ్ బాడీస్ తమ మోనోలాగ్స్ మాట్లాడతాయి. ఓకే, మరి ఇప్పుడు 30 years బ్యాక్ మీరు బ్రేక్ చేసే అన్నారు. ఇప్పుడు 30 years తర్వాత ఇప్పుడేం బ్రేక్ చేస్తున్నారు? నాదే చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరేమంటున్నారు, కథబల్లోనూ లేకుంటే సోషల్ మీడియాలోనూ ఇప్పుడు వచ్చే కవిత్వ సంపుట్లలో కవిత్వాలు లేవని చెప్తున్నారు. సో దానికి భిన్నంగా మీ కవిత్వం ఎలా ఉండబోతుంది? కవిత్వము లేదు అనలేదు నేను ఎప్పుడు. ఎక్కువ శాతము కవిత్వంలో తక్కువ శాతం కవిత్వం, అదే నేను చెప్తుంది కూడా. అది వేరు. కవులు రేపు ఫోన్లు చేసి ఇంటర్వ్యూ చేసి నేను ఎప్పుడు కవిత్వం లేదు అనలేదు. కవిత్వంలో కవిత్వం శాతం తక్కువ ఉండడానికి ఫస్ట్ కారణం సోషల్ మీడియానే. ఓకే, సోషల్ మీడియా మీరు సైకలాజికల్ గా మీరు నాకంటే ఎక్కువ తెలుసు హౌ దే ఆర్ బికమింగ్ ఎడిక్షన్ యాజ్ ఎన్ ఎడిక్టెడ్. అంటే పొద్దున్నే చూసరికి ఒక పోయం కనపడాలా, 100 likes and shares and appreciation. ఎగ్జాక్ట్లీ, అది ఓన్లీ ఒక కామన్ యూత్ అమ్మాయి వీడియోలు చూడటానికి వర్తించదు. కవుల కళాకారుల ఇది దారుణం. ఎందుకంటే కవి అన్నవాడు ఆ స్టేజ్ని ఎప్పుడూ దాటి రావాలి. నీకున్న సకల వ్యామోహాల్ని వదిలేసుకొని నీ ఫామ్ మీద, నీ కాంటెంట్ మీద నువ్వు ధ్యాస పెట్టాలి. నేను కొన్ని కవిత్వ పుస్తకాలు చూశాను సార్. వాక్యాన్ని మధ్యలో పదానికి విడగొట్టితే కవిత్వం అనేలాగా కూడా. అదే నా బాధ, నీ బాధే నా బాధ. చూసిన తర్వాత నిజానికి వాళ్ళు రాయగలరు కూడా, ఎందుకంటే వాళ్ళకు జీవితం ఉన్నది. అయితే కొంతమంది గ్రామాల నుంచి వచ్చిన యూత్ అద్భుతంగా రాస్తున్నారు. తంగెళ్ళ గోపాలు, రమేష్, ఇట్లా కొంతమంది పిల్లలు బాగా రాస్తున్నారు. నరేష్ సూఫీ ఇట్లా రాసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఈ తొందరలో చదవకపోవటము, ఇమేజెస్ అదొక ప్యాషన్, అది అంతే.
అల్టిమేట్ ప్యాషన్. మనం దాన్ని యూ కాంట్ డిమాండ్ ఇట్. ఆఫ్ కోర్స్ నో వన్ కెన్ డిమాండ్ ఇట్. ఇప్పుడు కవికి రీడర్ కెన్ డిమాండ్ ఇట్. రీడర్ కవికి ఆ సంయమనం ఉండాలి. ఏది రాయాలి, ఏది రాయకూడదు, ఎప్పుడు రాయాలి అనేది ఒక సంయమనం ఉన్నప్పుడు మాత్రమే మంచి కవిత్వం వస్తుందని నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సైకలాజికల్గా నువ్వు ఒక విషయాన్ని పూర్తిగా ఫీల్ అవ్వనంత కాలం కూడా, పూర్తిగా నీకు అర్థంగా ఫీల్ అయినంత కాలం నీకు మంచి కవిత్వం రాదు దగ్గర నుంచి. 100%. ఓకే, ఇది ఒకటి మీరు అన్నదేమో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ హస్తలాగం, నైపుణ్యం కదా, నైపుణ్యం. Ultimate నైపుణ్యం. ఎస్ ఎస్. ఇప్పుడు గొప్ప కవులు అందరూ కూడా వాళ్ళు కొత్త కాంటెంట్ ప్రజల లేకపోతే ఇక్కడ సమస్య ఒకటి వస్తుందండి శ్రీనివాస్ గారు. ఇంతకుముందు కవిత్వం రాయడానికి తను ఫీల్ అయ్యి, తను అనుభవించి, లేకపోతే పలవరించి ఏదో చేసి, ఇప్పుడు సంవత్సరానికి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఒక పుస్తకం తెచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు 30 ఏళ్ళకి ఒక పుస్తకం తీసుకొస్తున్నారు. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ఒక్కొక్క కవి సంవత్సరానికి 2 పుస్తకాలు పట్టుకొస్తున్నారు. ఏదో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం మేము సైకలాజికల్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ జనరేషన్ ఇది. అంటే ఇప్పుడే కావాలి మాకు అని ఈరోజు లైకుల కోసం, ఈరోజు దీనికోసం కవిత్వాలు వచ్చేస్తున్నాయి అనేది నా 100%. ఓకే, అదే రెండు ఉన్నాయి. ఇటు మంచి కవిత్వం వస్తుంది, సోషల్ రెండు మనం మంచి కవిత్వం కూడా అప్రిషియేట్ చేయాలి. ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాము. సార్, మీరు 40 ఏళ్ళుగా మీ జనపదం ద్వారా నాటక రంగంలో ప్రయోగాలు చేస్తున్నారు, ప్రదర్శనలు ఇస్తున్నారు, శిక్షణలు ఇస్తున్నారు, ఇంక అంతర్నాటకం పేరుతో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అంతా బాగుంది. మరి ఇప్పుడు ఆధునిక నాటక అభివృద్ధికి అంటే ఇప్పుడు కొత్త తరం వస్తుంది. ఈ కొత్త తరంలో నాకు తెలిసి, ఐ మీన్ లేమ్యాన్ అబౌట్ ది థియేటర్, నాకైతే పెద్ద కనిపించటం లేదు. ఇప్పుడు నా ఆధునిక నాటక అభివృద్ధికి మీరు చేసే సూచనలు ఏంటి? మంచి ప్రశ్న. యాక్చువల్గా ఎక్కువ బాధ్యత ప్రభుత్వాలది ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ రకమైన కల్చర్ని, ఏ రకమైన సెన్సిటివిటీని డెవలప్ చేస్తారో, అంటే అఫ్ కోర్స్ ప్రజల బాధ్యత, సమాజము, సంస్థలు ఉన్నప్పటికీ వీళ్ళ అధికారంలో ఉండి ఎక్కువ, అంటే వేరే రాష్ట్రాల్లో కర్ణాటక కానీ, ఢిల్లీ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఫస్ట్ ఇప్పుడు ఉన్న సంస్థల్ని కాపాడుకోవాలి. ప్రతి జిల్లాలో కొన్ని నాటకాలు వేసే సంస్థలు ఉన్నాయి. రోజుకోటి వాళ్ళు టోటల్గా నాటకాలు బంద్ చేయడము, వేరే పనులకు వెళ్ళిపోవడం. ఎందుకు? ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి జనపదం వేస్తున్నా జనపదంకు రిసోర్సెస్ లేవు. కేసీఆర్ గారు 2017లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు, 1 లక్ష రూపాయలు. నాటకం షెడ్డుకు ప్రతి సంవత్సరము తడికలు మారుస్తాము, అటు సంవత్సరానికి ఆ తడికలు మార్చడానికి అది అయిపోయింది. జనపదం రిపర్టరీకి ఇంత కాంట్రిబ్యూషన్ తెలంగాణ కల్చర్ మీద, లాంగ్వేజ్ మీద, థియేటర్ మీద చేశాను కాబట్టి ఒక 1/2 ఎకర్ స్థలం ఏమని చెప్పి ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి ఆఫీసర్ల చుట్టూ తిరగడం జరుగుతుంది. ఆ సీఎం గారి అపాయింట్మెంట్ జరగలేదు. ఇంకా ఈ సీఎం గారిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. జనపదం రిపర్టరీ లాంటి ఉధృత స్థాయిలో ఆర్టిస్టిక్ గా పని చేయకుండా అట్లీస్ట్ నాటకం వేసే సంస్థలు కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడున్న సంస్థల్ని కాపాడుకోవడానికి ప్రతి సంవత్సరం వాళ్ళ కొంత ఆర్థిక సహాయం చేయటము, వాళ్ళ దగ్గర నుంచి ఒక గొప్ప నాటకం తయారు చేసి ప్రదర్శించే వరకు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. నెంబర్ 2, ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, వేస్తున్న సంస్థలకేమో వాళ్ళు కొత్త అవుట్పుట్స్ నేర్చుకోవాలంటే ప్రభుత్వం వేరే డైరెక్టర్లు పిలవాలి. వేరే రాష్ట్రాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వీళ్ళకి ఒక 2 నెలలు 3 నెలలు వర్క్షాప్స్ ద్వారా ఇప్పుడున్న సంస్థల్ని క్రియేటివ్ గా గ్రోత్ చేయాలి. ఒకటేమో ఫైనాన్షియల్, రెండేమో క్రియేటివ్. ఇప్పుడున్న సంస్థలను కాపాడుకుంటాం. సెకండ్, ఇప్పుడున్న జనరేషన్ కి అట్లీస్ట్ ప్రత్యేకించి తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఒక 3 జిల్లాలకు కలిపి ఒకటైనా, అంటే ఒక 10 థియేటర్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి. ఎందుకంటే బేసిక్ థియేటర్, ఇందాక అన్నారు కదా, జీవించడం అనే పదం మన దగ్గర ఎంత ఘోరమైంది. బయట మీరు జీవించడం అనండి, నజరుద్దీన్ షా దగ్గర పోయి అనండి, ఓంపూరి పోయి దగ్గర అనండి, ఎవరైతే గొప్ప యాక్టర్స్ వాళ్ళ దగ్గర అనలేరు మీరు. సో అక్కడ మూలాల వేళ్ల నుంచి పెకిలించుకొని రావాలి కొత్త జనరేషన్ అంటే థియేటర్ ఇన్స్టిట్యూట్స్ కంపల్సరీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లనే రిపర్టరీస్ అంటాము, జనపదం రిపర్టరీ లాగా గవర్నమెంట్ కంపల్సరీ కొన్ని రిపర్టరీస్ పెట్టి ఆ రిపర్టరీస్ ద్వారా అటు సంస్కృత నాటకము, వెస్టర్న్ నాటకము, మన తెలుగు నాటకము, మన తెలుగు సాహిత్యము, నవలలను చేయటము, ఏదైతే జనపదం 40 ఏళ్ళ నుంచి ఒక మోడల్ చేస్తున్నదో అట్లాంటి రిపర్టరీస్ చేయటం మూలన మాత్రమే ఇక్కడ నాటకం సస్టైన్ అవుతుంది. ఆ నాటకం ద్వారా సమాజానికి ఇంపాక్ట్ అవుతుంది, ప్రయోజనం పొందుతుంది. నేను ఇక్కడ ఒక అనుబంధ ప్రశ్న వేస్తాను సార్. ఇప్పుడు ఇంతగా సినిమాలు, టీవీలు, సోషల్ మీడియా, షార్ట్స్ ఇవి బాగా జనాల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళ జీవితాలను ఆక్రమించేస్తున్న నేపథ్యంలో మీరు చెప్పిన సూచనలన్నీ ప్రభుత్వాలు పాటిస్తాయనే
నేను కొంతమంది మిత్రులను చూశా, మీకుందా? కొంతమంది మిత్రుల్ని ఉమ్. భార్య కొర్రలు వండితే ఉమ్. కొట్లాట పెట్టుకొని ఆమె వండదు, ఎందుకంటే ఆమెకి ఇష్టం లేదు. Hmm. సారీ భార్య అంటున్నాను, Hmm. కొన్ని చోట్ల భర్త కూడా. ఓకే. ఈయన అంటే హీ వాజ్ ఫోర్స్ టు ఈట్ వైట్ రైస్ అండ్ ఇంక్రీజ్ యువర్ షుగర్ లెవెల్స్. ఉమ్. ఉమ్. అంటే ఏంది, మీరు అక్కడ వైట్ రైస్, ఇక్కడ వైట్ రైస్, అక్కడ వైట్ రైస్ పెడితే వైట్ రైసే తినాలి. ఉమ్. ఉమ్. 3 చోట్ల కొర్రలు పెట్టి చూడండి. ఉమ్. కర్ణాటకలో కల్చరల్గా అభివృద్ధి చెందడానికి కారణము ఉమ్. సినిమా గిరీష్ కాసరవెల్లితో పాటు ఇంకొక కమర్షియల్ నాగరాజ్తో పాటు బీవి కారంతో ఉన్నాడు, ప్రసన్న ఉన్నాడు. ఓకే. ఇటుపక్క బాహుబలికి ఇటుపక్క కల్కికి కానీ ప్యారలల్గా మీరు ఏదైనా సృష్టిస్తే కదా ప్రజలు వచ్చేది. ఓకే. ఉమ్. ఉమ్. కొల్లాపూర్ అని మహబూబ్ నగర్ పక్కన మీకు తెలిసే ఉంటుంది. ఉమ్. ఉమ్. మా వైస్ ప్రెసిడెంట్ విమల గారు అక్కడ పర్ఫార్మెన్స్ అరేంజ్ చేశారు, దొంగ సత్తయ్య. ఉమ్. నేను ఆటోలకి కొంచెం డబ్బులు ఇచ్చి, రిక్షాలకి డబ్బులు ఇచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో పాంప్లెట్స్ చేశాను. 3500 మంది నాటకం చూశారు. ఉమ్. చూసిన తర్వాత యాక్టర్లకు మాకు భోజనాలు పెడితే భోజనం చేస్తున్నా. మీలాగే ఒక ఆయన బంగారపు, మీలాగంటే అందంగా ఉన్నాడు, బంగారపు కడియాలు పెట్టుకొని వచ్చి, శ్రీనివాస్ గారు మీరు చేపట్టి వాళ్ళ నాకు 22,000 నష్టం అండి అన్నాడు. నేను మా వాళ్ళు ఆ గెస్ట్ హౌస్లో ఏమన్నా ఇబ్బంది పెట్టారు, ఏమన్నా పాడు చేశారని సారీ ఏమైందన్నా. 2 సినిమా హాల్లో ఒక్క ప్రేక్షకుడు లేడు. గ్రేట్ ఎగ్జాంపుల్. కొన్ని వందల సెమినార్లలో, కొన్ని వందల ఇంటర్వ్యూలో చెప్పిన. జీవితంలో కూడా అంతే కదా, మీ బాబుకి మీ పాపకి మీ జీవితం ద్వారా ఇస్తారు కదా. మీరు 24 గంటలు ఫోన్ పట్టుకుంటే వాడు 48 గంటలు పట్టుకుంటాడు. అదే జరుగుతుంది కదా ఇప్పుడు. అదే జరుగుతుంది. వాళ్ళకి చేయటమే, ప్రదర్శన చేయటమే. ఓకే. మీరు గొప్ప నాటకం తయారు చేసి, గొప్ప కళా ప్రదర్శన చేసి, నాట్యం యొక్క విలువ, సాహిత్యం యొక్క విలువ వాళ్ళకి చెప్పుతే జనరేషన్ కాస్ట్ కంపల్సరీ వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ గచ్చిబౌలిలో ఒక ఐటీ మిత్రులే పెట్టారు రంగభూమి. అఫ్ కోర్స్ 50% ఎంటర్టైన్మెంట్ నాటకాలే ఉంటాయి. అట్లీస్ట్ 50% దే ఆర్ కమింగ్. అట్లా ఏదైనా ఒక రోజుతో ఏది కాదు, చేయటమే. అది ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. సినిమాలు బంద్ పోయి జనాలు పర్ఫార్మెన్స్ చూస్తారు. ఓకే. మీ కోరిక ఫలించాలని. ఓకే. మీకు ఇది ఉండాలి, ఐ డ్రీమ్ ఉండాలి. ఎందుకంటే మీరు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాన్సెప్ట్స్ని, డిఫరెంట్ ఫిలాసఫీస్ని ఎంతో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఛానల్స్ ప్రజలు మాలాంటి వాళ్ళం దగ్గర చేరడానికి ఉపయోగపడుతుంది. సో తర్వాత ఈ సంవత్సరం మీకు పద్మశ్రీకి అవార్డుకి నామినేట్ చేశారని నాకు తెలిసింది. ఏ రంగంలో నామినేట్ చేశారు? అదే థియేటర్ డైరెక్షన్లోనే నామినేట్ చేశారు. లాస్ట్ ఇయర్ కేసీఆర్ గవర్నమెంట్ కూడా పంపించింది, ఇప్పుడు వీళ్ళు కూడా పంపించారు. ఇక అక్కడ నాకేమో ఏమి ఇన్ఫ్లుయెన్సెస్ కానీ అట్లా ఏమి లేవు, జస్ట్ వెయిటింగ్ అంతే, వాళ్ళ నిర్ణయం అది. ఓకే. మీ నాటక రంగంలో 40 ఏళ్ళుగా మీరు చేస్తున్న కృషి ఫలించి పద్మశ్రీ మిమ్మల్ని వరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.